చైతన్యపురి వికాస్ నగర్లో ఉన్నటువంటి విఘ్నేష్ యూత్ అసోసియేషన్ గణేష్ యొక్క నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. చాలామంది ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. సో వాళ్ళ అబ్బాయి బన్నీ, పెద్ద బన్నీ, చిన్న బన్నీ ఇద్దరు కూడా 22 సంవత్సరాలు ఈసారి మరి ఇక్కడ వినాయకుని పెట్టడం. వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉంది, ఈ కాలనీలో ఉన్న వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది. సో చెట్టు ఉన్నటువంటి వినాయకుని పెట్టిన మననే మనం చూసాం కూడా. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మీ పేరమ్మా? సుమంగ. సుమంగ, ఎలా అనిపిస్తుందమ్మా ఈ యొక్క వినాయక 22 సంవత్సరాలు పెట్టడం? బాగుందండి, అందరికి మంచి కలిసి వచ్చింది. ఈ యొక్క అబ్బాయి అబ్రాడ్కి వెళ్ళారు. ఇక్కడ చేసిన సేవకు టీం చాలా మంది అబ్రాడ్ అయితే వెళ్ళారు. ఇక్కడ కూడా పంపించేశారు ఇక. అబ్రాడ్ వెళ్ళారు. వయసు ఉన్న వాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళంతా వేరే దేశానికి వెళ్తే ఇక్కడ తుక్కుడా ఉంటుంది అన్నట్ట. సెటిల్ అయిందని అర్థమని, పిల్లలంతా సెటిల్ అయిందని నేను కూడా తింటలే మేడం. మంచిదా, బంగారం అంతా బయటకు పంపించి ఉక్కునంత ఇక్కడ ఉంచుతారు. ఇండియన్ అంటే తయారు చేస్తారు. పిల్లలు సెటిల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ 2 పిల్లలకు పెళ్లి కావట్లేదు. వాళ్ళు మొక్కుకున్నారు, ఇయర్కి పెళ్లి అయిపోయింది వాళ్ళకి. ఇది ఒక్కటి మాత్రం మంచి పెళ్లి అయిపోయింది వాళ్ళిద్దరికి, షూర్ అది. కావద్దు అనుకున్న వాళ్ళ పరిస్థితి లేదు, అవుతుంది. మొక్కుకుంటే కావాలంటే అవుతుంది, తప్ప కావద్దు. మావాడు ఇంకా 2 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయాలి. ఇక వాడు అట్లా అనుకుంటే ఇంకొక ఇయర్ ఆపుతాడు స్వామి. మనం కావాలనుకుంటే డెఫినెట్గా, వద్దు అనుకుంటే వాడు ఇష్టం, ఇంకో 1 ఇయర్ ఆగుతాడు స్వామి. నో అంటూ 2 ఇయర్స్ నాకు ఇస్తే అంతే, 2 ఇయర్స్ తర్వాత పిల్ల దొరుకుతుంది. ఆల్రెడీ అదే పరిస్థితి ఆల్రెడీ ఉంది. 2 ఇయర్స్ ఆగాలన్నా ఎట్లా కాబట్టి ఇక వినాయకుడు ఆగుతాడు అంతే. పిల్ల ఆగుకుంటే మనం ఏం చేయలేం. ఆయనకి టైం అంటే ఆమె ఓకే అందరి గురించి పెళ్లి చేస్తే అయిపోతుంది అన్నట్టు నాతో చెప్పిండు ఒకసారి. ఒక దేవుడు తాకపోతాడా, ఆ దేవుని మొక్కపోతావా అని చెప్పి సిచ్యువేషన్ సింక్ అయింది. అంతే, నువ్వు అలా మొక్కుకుంటే అలానే జరుగుతుంది నాన్న. నువ్వు 2 ఇయర్స్ అనుకో 2 ఇయర్స్ డెఫినెట్గా ఆపుతాడు. లేదు, నువ్వు 1 ఇయర్ అనుకుంటే 1 ఇయర్ ఆపుతాడు. మళ్ళీ మాకు చెప్పాలి ఏం జరిగిందని. నెక్స్ట్ ఇయర్ వస్తాడు. 2 ఇయర్స్ అంతే కదా, అప్పుడు అబ్జర్వ్ చేద్దాం. అప్పుడు ఎలా ఖచ్చితంగా జరుగుతుందండి. వినాయకుడి దగ్గర మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులని. మీరు కూడా పక్కకి పంపించేశారా? అంటే పెద్ద బాబు ఇక్కడే ఉంటాడు, పోయేసి వచ్చిండు. చిన్న అయిపోయినా మేడం అది దేశం పోయిన వాళ్ళందరూ అయిపోను. అక్కడ పోయినప్పుడు ఇద్దరే ఉంటే అంటే భార్య భర్తలు ఇద్దరే ఉంటే ఇబ్బంది అనిపించదా? అంటే పెద్ద బాబు వెళ్ళినప్పుడు చిన్న బాబు ఉండే, చిన్న ఆయన వెళ్ళాక పెద్ద ఆయన వచ్చేసినారు. హైదరాబాద్లో ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక్కసారి నా ఊళ్ళోకి పోవాలి చేయాలని. అబ్రాడ్ అంటే దేశం కానీ దేశానికి ఇక్కడ పంపిస్తుంటే సరే ఏం చేస్తామంటారా? వాళ్ళ లైఫ్ కూడా ఉండాలి కదండి, వాళ్ళకు లైఫ్ ఉండాలి కదా, అట్లా అని అంతేగా. ఇప్పుడు దేవుడి గురించి వస్తే మీరు పూజలు బాగానే చేస్తారు? చాలా. ఎలాంటి పూజలు చేస్తారు? గణేశునికైనా, దుర్గమాతకు? అందరికి, అందరి దేవుళ్ళకి. నోములు ఫలించాయంటారు ఇక. నోములు ఉంటారా? దీపాలకి మాకు లేదండి. కానీ మా గల్లీ వినాయకుడు చాలా స్పెషల్ అండి ఇక్కడ. గల్లీ అంటే ఈయనే కదా? ఈ వినాయకుడే, మా వినాయకుడే. మాకు ఆడవాళ్ళు ఎక్కువ చేస్తాం అన్నమాట ఇక్కడ పూజలు, లేడీస్ ఎక్కువ చేస్తాం ఇక్కడ పూజలు. ముఖాల్లో కలకలలు కానొస్తున్నాయి. స్టార్ట్ చేసినప్పుడు బాబు 6th క్లాస్ అండి, 6th క్లాస్ బాబులు అనమాట. స్టార్ట్ చేసినప్పుడు డబ్బులు ఏమైనా ఇచ్చారా? ఏం లేదు, అప్పుడు ఇచ్చేవాళ్ళము, ఇచ్చి చేపించేవాళ్ళం అనమాట. అట్లా అందుకే లేడీస్ ఎక్కువ ఉంటారు. ఇచ్చావా ఎప్పుడన్నా? వెళ్ళిన వాళ్ళందరూ చూస్తుంటారు వినాయకుడు వాళ్ళు పిల్లలు. బయటకు పంపిస్తా. మీ పేరు అరుణ. పన్నెండు కూడా చిన్నగా ఏమో వినాయకుడు దయ తను చెప్పలేము. నెక్స్ట్ ఇయర్ వరకు మేబీ అయినా కూడా అబ్రాడ్లోనే ఉంటాడేమో. ఇక్కడ ఎవరు ఉండాలి? ఈ దేవుడు 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసింది ఇక్కడ. వాళ్ళు కవర్ చేస్తారు, ఇంకా వీళ్ళు కూడా సెటిల్ అవ్వాలి కదా, స్టడీస్ కోసం వాళ్ళు వెళ్తారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కవర్ చేసుకుంటారు. మొత్తం మీద అబ్రాడ్ గణేష్ అంటారా? ఇంచుమించు అంటే సెటిల్మెంట్. మ్యారేజ్ కావాలి, కళ్యాణ గణేష్, విదేశ గణేష్. షూర్. మనకు ఇల్లు కావాలంటే ఇల్లు కూడా. లాస్ట్ ఇయర్ లక్కీ డ్రాలో వెళ్ళింది, ఈ ఇయర్ కల్లా మేము ఇల్లు కూడా తీసుకున్నాం. మాట తెలిసిన డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరూ ఇడికే వస్తారు. డబుల్ బెడ్రూమ్ కావాలనుకున్న వాళ్ళందరూ కేసీఆర్ను ఆ రేవంత్ రెడ్డిని ఎవరిని అడగరు. ముందు కూడా మా వినాయకుడిది V6లోనో TV9లో వచ్చింది, ఒకసారి ఇంటర్వ్యూ వచ్చింది. టీవీ9 అప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా. తనకి కూడా మా బాబు మ్యారేజ్ అయిందండి 4 years. లాస్ట్ ఇయర్ వచ్చి మొక్కుకున్నా, మా మన్మడు రావాలని మొక్కుకున్నా అనమాట. ఫస్ట్ మన్మడే కావాలనుకున్నా,
ఇలా తయారయ్యారు నాయన, దేశం అంతా ఇలా తయారైంది నాయన. ఇద్దరు వచ్చారులేండి. నెక్స్ట్ మన్మడ వచ్చిండు అనమాట. రాగానే గణపతిని ఇప్పించి పాప అంటే పాపకి ఇంకేం సంబంధం అండి? పాపకు కూడా మంచిగా రావాలనుకున్నా. పాపకు కూడా పాప పుట్టింది మంచిగానే. మహిళలకు ద్రోహులండి ఈ దేశంలో. అదే అనుకున్నా, మనమడ వస్తే మంచి విగ్రహం ఇప్పిస్తా అనుకున్నా, ఇప్పించిన అనమాట. మాత్రం ఇటు ఇంకా రాగానే పోతుండే. అలా ఏం లేదు స్వామి. నెక్స్ట్ టార్గెట్ మన్మరాలే. మళ్ళీ ఇద్దరు ఉండాలి నాకు. వస్తే సరిపోయి ఇద్దరు ఉండాలి నాకు. మన్మడు ఉండాలి, మన్మరాలు ఉండాలి. ఫస్ట్ అట్లా అనుకున్నాను. దేవుడి దయ వల్ల నాకు మన్మడు వచ్చిండు. తను అనుకున్నట్టుగా మన్మడే వచ్చారు అట్లా. చూడండి వ్యూయర్స్, ఎవరైనా అబ్బాయిలు కావాలంటే ఇక మీద స్కానింగ్ చేసుకోకండి, హాస్పిటల్కి పోకండి, మందు మాకులు తినకండి. ఖచ్చితంగా ఒక గణేష్ వీళ్ళు, నేను చెప్పట్లేదు, వెటకారం కూడా చేయట్లేదు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తున్నా. అంతే, డెఫినెట్గా మ్యారేజ్ కావాలి. మీరేం కోరుకోండి? నేనా ఏం అట్లా కోరికనే ఏం లేదు, మామూలుగా క్యాజువల్గా వస్తాను. కోరుకున్నప్పుడు అయ్యి మీరు ఏమైనా కోరుకుంటారా? ఏమైనా ఎమ్మెల్యే కావాలనుకుర్రా? మా షాప్ మంచిగా నడవాలి. ఎన్ని ఏమంటారు ఇప్పుడు కేపీఎన్ ఫ్రెష్ పడ్డది మా షాప్ పక్కన, అది ఉన్నా సరే మా షాప్ మంచిగా నడవాలి. అదైతే బాగుండాలి. అంతే, అందరూ బాగుండాలి. అందరూ మీ పిల్లలు ఏం చేస్తారు? ఇద్దరు పాపలు. ఒక పాప సిఏ ఇంటర్న్షిప్ చేస్తుంది, చిన్న పాప బీటెక్ సెకండ్ ఇయర్. బయటికి ఏమన్నా బయటకి ఏం లేదు, మా పిల్లలు బయటకి ఏం లేదు. ఎట్లా ఆడపిల్లే కదా, బయటకి ఏం లేదు. ఇక్కడ చెప్పండి ఇప్పుడు మీరు మీ పరిస్థితి. మా పిల్లలు చిన్నగా ఉన్నారండి. పాప సెకండ్. మీ పిల్లల చోళ్ళు చెప్పలేదు మేడం. అంటే పెళ్ళిళ్ళ టాపిక్ నడుస్తుంది కదా, సో మా పిల్లలు అందరికన్నా చిన్నగా ఉన్నారు. ఏం చదువుతున్నారు? పాప సెకండ్ ఇయర్, బాబు 10th ఇప్పుడు. రుద్దుతున్నారా? డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి? లేదు, ఏం రుద్దడం, వాళ్ళ విషయం, వాళ్ళు ఏ చదవాలనుకుంటే అంతే. మీరు పూజలు డైలీ రెగ్యులర్ డైలీ. మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ రోజు లేడీస్ మేమందరం డెఫినెట్గా పూజలో పాల్గొంటాం, వచ్చి చేస్తాం పూజలు. ఇక్కడ లేడీస్ గణేష అంతా లేడీసే కూర్చుంటారు. లేడీస్ రాజ్యం. మీ చుట్టుపక్కలనా? లేదు, లేడీస్ ఇక్కడ వాళ్ళం, ఈ చుట్టుపక్కల వాళ్ళ. మేము ఇక్కడికి వచ్చి 12 years, అప్పటి నుంచి కంటిన్యూ ఇక్కడికి రావడం. అందరం కంపల్సరీ వచ్చి పూజలు చేసుకుంటాం. ఏమైనా ప్రసాదం తీసుకొచ్చారా మీరు? స్పెషల్ తీసుకొస్తామండి, డైలీ ప్రసాదాలు తీసుకొని వస్తాం. ప్రసాదాల ఫీస్ట్ ఉంటుంది నిజంగా. ఇక నైట్ ఏం తినాం, ఆ ప్రసాదాలే తినేస్తాం. మీరు స్పెషల్గా ఏమన్నా ఉంటారా? అంటే మీరు వండే వంట ఏంది? స్పెషల్గానా? ఏది ఇక్కడ వినాయకుడికి పరమన్నం, పులిహోర, మెయిన్ పులిహోర, పుదీనా పులిహోర సూపర్ ఉంటుంది. పరమాన్నం అండి, నాకు పెట్టమేంద్ర మైకు అటు చూస్తున్నావు అన్నట్టు. అట్లేం లేదు, పరమాన్నం చేస్తామండి. స్పెషల్. కోడళ్ళు వచ్చారా? రాలేదండి, రావాలి, ఇంకా అదే కోరుకుంటున్నాం. వచ్చేసారి వినాయకుడు దీనికల్లా రావాలి కోడలు. కట్టకాన్కర్ వగేరా అవన్నీ అట్లేం లేదండి. ఇప్పుడు అట్లే అంటారు. ఓ 30 తులాల బంగారం పెట్టమంటారు. వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఎట్లాగో పెట్టుకుంటారు కదా, అంతే. వాళ్ళ అమ్మాయి, మీ అమ్మాయికి కదా 30 తులాలు పెట్టంటారు. అట్లేం అడగమని, వాళ్ళ ఇష్టం అంతే. వచ్చిన వాళ్ళు బాగా చూసుకుంటామా? చూసుకుంటే చాలు, నన్ను వాళ్ళు బాగా చూసుకుంటే ఇంకా మంచిది. అది మాత్రం పక్క. ఈ రోజు మీరు చెప్పండి, మీకు అంటే విగ్రహం ఇప్పించన్నారు కదా? అవునండి, మనవడు పుట్టాడని సంతోషంగా ఇప్పించాను అనమాట. ఎంత మేడం? అప్పుడా ఏముండే, అప్పుడు ఐడియా లేదు. లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ ఇచ్చాను. ఈసారి ఏమనుకోలేదా మరి? ఈసారి ఇంకేం ఇచ్చాడుగా చాలు, ఇంకా నెక్స్ట్ మళ్ళీ అడుకుంటా. మన్మరాలు కావద్దు నాకు. నా పేరు వందన అండి. నేను మహారాష్ట్ర, బాంబే. మాది వినాయకుడు చాలా ఫేమస్ అనమాట. వినాయకుడిని ఎక్క చేస్తాను. నేను ఈ గల్లీకి వచ్చేసి 14 years అయింది. 14 years అయింది. నాకంటే ఎక్కువ రోజులు అయింది. 14 years అయింది. ఎప్పటికీ వినాయకునికి ఇక్కడికే వస్తాను. బాగా ఉండదు, చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అని ఇక్కడే ప్రసాదాలు తీసుకొని వస్తాం. ఇంట్లో కూడా మేము 10 days పెడతాం అనమాట కంపల్సరీ. 10 days అయినాకనే నిమజ్జనం చేస్తాము. అదే అండి, మహారాష్ట్ర సిస్టమ్ కదా. మాకు ప్రసాదాలు చేసేది మోదక్ ఎక్కువ ఇష్టం. మోదక్లో ఎన్నో రకాలు అనమాట, అన్నీ చాలా రకాలు ఉంటాయి అందులో. అదేంటిది పిండితో చేస్తాము, తర్వాత రవ్వతో చేస్తాము. పెట్టండి మేడం, ఎప్పుడన్నా పెడతాం. రేపు వస్తారంటే, రేపు ఎల్లుండి వస్తారంటే పెడతాము కంపల్సరీ. మోదక్ ఇష్టం అనమాట. అసలు ఇదే మహారాష్ట్ర అంటే ఇక్కడేమో ప్రసాదాలు పులిహోర అవి ఇవి చేస్తారు కదా. మహారాష్ట్ర చాలా మట్టుకు మాత్రం మోదక్ అంటే ఆయనకు చాలా ఇష్టం. మోదక ప్రియుడు అనేసి అంటారు కదా, చాలా ఇష్టం అనమాట. చాలా చేస్తారు, చాలా మంచిది. అన్నదానం ఎవరు చేశారు? కాలనీ అంత వంటలలో చాలా బాగున్నాయి.
వంటలన్నీ చాలా బాగా స్పెషల్ అండి మాకు పనసపండు బిర్యానీ స్పెషల్ ఇవాళ. బాగా కడుపు నిండా తిన్నాం కడుపు నిండా తిన్నాం. ఒక 1000 మెంబర్స్, 1500 మంది, 1000 నుంచి 1500 మధ్యలో. లేదు 15 అయ్యింది. అవునా? 1500 మెంబర్స్ వరకు. ఏం చెప్తారు భక్తులకు, ఏం చెప్తారు? వచ్చి మా వినాయకుడికి మొక్కండి, మీ కోరికలు తీరిన తర్వాత వచ్చి మా వినాయకుడికి మీరు ఏం మీరు సమర్పించుకోండి. అంతే అండి. మీకు ఏమైనా కోరుకుంటే వచ్చి కోరుకోండి, కోరిక తీరినాకనే ఇవ్వండి. మా వినాయకుడికి ఏమి కోరుకున్నది మాత్రం ఇస్తాడండి వినాయకుడు. ఏది కోరుకున్నా అది ఇస్తాడు, డెఫినెట్గా ఇస్తాడు మా వినాయకుడు. థ్యాంక్ యూ అండి. ఇది మరి చాలా చక్కగా చెప్పారు వీళ్ళంతా కూడా. సంతానం కోసము పూజించిన, అలాగనే విదేశాలకు వెళ్ళాలని పూజించిన, కళ్యాణం కోసం పూజించిన, కోరుకున్నటువంటి కోరికలు ఇచ్చినటువంటి గణేశుడని విఘ్నేష్ యూత్ అసోసియేషన్ సభ్యుల యొక్క పేరెంట్స్ అంటే మదర్స్ అందరూ కూడా మహిళా గణం అంటే మహిళలే ఎక్కువ పూజ చేస్తామని అంటూ కూడా తెలియజేశారు. సో రాబోయే రోజులలో కూడా ఇలాగనే ముందుకెళ్తామని, మేము 14-15 సంవత్సరాల నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నామని, అలాగనే 22 సంవత్సరం జరుగుతున్న సందర్భంగా మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందని. సో ఏదైతే వికాస్ నగర్, దిల్సు నగర్లో ఉన్నటువంటి గణేశం గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. అంతవరకు చూస్తుండే విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.